కానీ వాస్తవంగా వేదాలలో పరమాత్ముడు నరుని ఆకారుడు. నరుడు అంటే మనిషి వలె. సశరీరుడు. వారి పేరు కబీర్. వారు సత్యలోకం నుంచి నడిచి వస్తారు. ఎక్కడైతే వారుంటారో నిజస్థానంలో సభువనోపరి సమస్త భువనాల పైనున్న స్థానంలో తిష్టతి. అక్కడ కూర్చున్నారు భగవంతుడు. రాజసమానుడుగా ఉన్నారు చూడటానికి. అక్కడ నుంచి నడిచి వస్తారు. 3 రకాలైన లీలలు చేస్తారు. ఎప్పుడైతే రెండో ప్రకారమైన లీలలు చేస్తారో ఒక శిశురూపధారణ చేసి నీటిలో ఉన్న తామర పుష్పంపై విరాజమానుడవుతారు. ఈ కారణంగానే పరమాత్ముడు నారాయణుడు అనబడతారు. నారాయణ శబ్దార్థం ఏంటంటే నీటిపైకి వచ్చి నివసించేవారు, వచ్చి విరాజమానుడయ్యేవారు. మనం విష్ణువుని నారాయణునిగా నమ్ముతున్నాము. ఎందుకంటే శేషసర్పం పైన శయనిస్తారు అందుకని. లేదు, ఆ పరమాత్ముడు సత్యలోకం నుంచి వస్తారు. ప్రతిసారి ఇవే లీలలు చేస్తారు. ఇంకా నీటిపై ఉన్న తామర పుష్పంపై విరాజమానుడవుతారు. అందుకే నారాయణుడు అని పిలువబడతారు. వారే నారాయణులు. ఇంకా సత్యనారాయణ. సత్యనారాయణ అంటే అవినాశుడైన పరమాత్ముడు. సత్య అంటే అవినాశి. మనం సత్సాహెబ్ అంటాం వారిని. అవినాశుడైన పరమాత్మ. అంటే అవినాశుడైన పరమాత్మ కబీర్ గారు.